హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోహన్ భాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మనము ఈ వీడియోలో ఎన్సీఆర్టీ జియోగ్రఫీ క్లాసిక్స్ సంబంధించి చాప్టర్ 4 మ్యాప్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇన్ ద ప్రీవియస్ చాప్టర్లో మనము గ్లోబ్ గురించి తెలుసుకున్నాం. సో గ్లోబ్ అనేది ఎర్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటినెంట్స్ని, సీస్ని, కంట్రీస్ని, స్టేట్స్ని అన్నింటిని కూడా రిప్రజెంట్ చేస్తుంది గ్లోబ్. సో అలా కాకుండా అట్లా 2Dలో అయితే 2Dలో పేపర్ పైన మనకి రిప్రజెంట్ చేసేది మ్యాప్. సో మ్యాప్ డ్రాయింగ్ ఆర్ representation of earth's surface or part of its drawn in flat surface according to a scale. So పర్టికులర్ లెంత్ని, పర్టికులర్ కిలోమీటర్స్ని సెంటీమీటర్స్గా మెజర్ చేసుకొని, స్కేలింగ్ చేసుకొని మనము పేపర్ పైన లేకపోతే ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన మనము ఎర్త్ యొక్క డిఫరెంట్ సర్ఫేసెస్ని అలాగే డిఫరెంట్ కంట్రీస్ని కూడా రిప్రజెంట్ చేస్తే దాన్ని మ్యాప్ అంటాము. సో మ్యాప్స్ అన్నీ కూడా మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి, గ్లోబ్ యొక్క ఇన్ఫర్మేషన్ని. సో దాంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో మనకి ఫిజికల్ మ్యాప్స్, సో 3 టైప్స్ ఆఫ్ మ్యాప్స్లో మనకి ఫిజికల్ మ్యాప్స్ అంటాము. సో మ్యాప్స్ ఏవైతే న్యాచురల్ ఫీచర్స్ని చూపిస్తాయో ఎర్త్ యొక్క, అంటే మౌంటైన్స్ కానీ, ప్లేట్యూస్, ప్లెయిన్స్, రివర్స్, వీటన్నిటిని చూపించే మ్యాప్ని రిప్రజెంట్ చేసే మ్యాప్ని ఫిజికల్ మ్యాప్స్ అంటాము. సో పొలిటికల్ మ్యాప్స్ అనేది నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాప్స్. పొలిటికల్ మ్యాప్స్ అనేది సిటీస్, టౌన్స్, విలేజెస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇలాగా డిఫరెంట్ సిటీస్, టౌన్స్, విలేజెస్, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేసిన మ్యాప్స్ని మనము పొలిటికల్ మ్యాప్స్ అంటాము. నెక్స్ట్ థీమాటిక్ మ్యాప్స్. సో దీంట్లో ఏదైనా ఒక థీమ్ని, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ రోడ్స్ గురించి కానీ, రివర్స్ గురించి కానీ, సర్టెన్ థీమ్ని, మ్యాప్స్ రెయిన్ఫాల్ గురించి, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్, ఇండస్ట్రీస్, సో ఇలా పర్టికులర్ థీమ్ని రిప్రజెంట్ చేసే మ్యాప్ని మనం థీమాటిక్ మ్యాప్స్ అంటాం. అలాగే మనకి కంపోనెంట్స్ ఆఫ్ మ్యాప్స్లో డిస్టెన్స్, డైరెక్షన్, సింబల్ అనేవి 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో డిస్టెన్స్ అంటే మనకి మ్యాప్లో మనకి డిఫరెంట్ లొకేషన్స్ కానీ, డిఫరెంట్ కంట్రీస్ యొక్క డిస్టెన్స్ని బట్టి కూడా మనకి దాన్ని మెజర్ చేసుకోవడానికి డిస్టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో స్కేల్ అనేది డిస్టెన్స్ స్కేల్ అనేది రేషియో బిట్వీన్ ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ద యాక్చువల్ షోన్ ఆన్ ద మ్యాప్. సో స్కేల్ అంటే యాక్చువల్గా గ్రౌండ్ పైన ఉన్న డిస్టెన్స్, మ్యాప్ పైన చూపించే డిస్టెన్స్ని మనము ఇక్కడ స్కేల్ అంటాము. సో జనరల్గా మనకి ఎగ్జాంపుల్కి స్కూల్కి, ఇంటికి, మీ ఇంటికి యువర్ హోమ్ ఆర్ యువర్ స్కూల్ అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా మీ ఇంటికి మీ స్కూల్కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే మ్యాప్లో మనం దాన్ని చూపించేది 2 సెంటీమీటర్స్ చూపిస్తాం. అంటే 10 కిలోమీటర్ డిస్టెన్స్ని 2 సెంటీమీటర్స్లో చూపిస్తున్నాం. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ స్కేలింగ్ అనేది ఇక్కడ మ్యాప్ మనం తీసుకున్నది దానికి ఎగ్జాంపుల్గా అట్లా 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్గా తీసుకుంటున్నాం స్కేలింగ్. అదే మనము స్మాల్ స్కేల్లో అయితే మనకి పెద్ద కంట్రీస్ని రిప్రజెంట్ చేసే మ్యాప్స్లో అయితే ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 500 కిలోమీటర్స్ వరకు కూడా తీసుకుంటాం మనము. దట్ మీన్స్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్. సో ఇది రిప్రజెంట్ చేస్తుంది స్కేల్ అనేది. మనకి స్మాల్ స్కేల్ మ్యాప్ అంటే ఇలా కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే లార్జ్ స్కేల్ మ్యాప్ అంటే 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 500 మీటర్స్. సో 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 500 మీటర్స్ అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. సో ఇది లార్జ్ స్కేల్ మ్యాప్ అంటాము. సో ఇక్కడ స్కేలింగ్ అనేది ఒక స్మాల్ ఏరియా కానీ, టౌన్ని కానీ మనకి చూపిస్తే దాన్ని మనము అలాగా స్కేలింగ్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ డిస్టెన్స్, స్మాలెస్ట్ కిలోమీటర్స్ కానీ, మీటర్స్ కానీ తీసుకోవచ్చు మనము. దాన్ని లార్జ్ స్కేల్ మ్యాప్ అంటాం. స్కేలింగ్ లార్జ్గా ఉంటుంది. స్మాల్ స్కేల్ మ్యాప్ అంటే 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 500 కిలోమీటర్స్. దట్ మీన్స్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 కిలోమీటర్స్. సో స్కేలింగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని స్మాల్ స్కేల్ మ్యాప్ అంటాం. నెక్స్ట్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ మనకి జనరల్గా ప్రతి మ్యాప్ పైన ఒక ఎన్ అనే ఆరో మార్క్ రిప్రజెంట్ చేస్తుంటుంది. సో ఎన్ రిప్రజెంట్స్ నార్త్ డైరెక్షన్. సో నార్త్ డైరెక్షన్ ఉంటే మనకి ఆటోమేటిక్గా నార్త్కి ఆపోజిట్ ఉండే సౌత్, ఈస్ట్, వెస్ట్ అని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనకి మేజర్గా 4 డైరెక్షన్స్ ఉన్నాయి. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో వీటిని మనము కార్డినల్ పాయింట్స్ అంటాము. సో మనకి అదర్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ మెయిన్గా 4 డైరెక్షన్స్లోకి మధ్యలోన ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఉన్నాయి. సో మనకి నార్త్కి, ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, అదే ఈస్ట్కి, సౌత్కి ఉండేది సౌత్ ఈస్ట్, అలాగే సౌత్కి, వెస్ట్కి ఉండేది సౌత్ వెస్ట్, నార్త్కి, వెస్ట్కి ఉండేది నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఇవన్నీ కూడా మనము ఇంటర్మీడియట్ డైరెక్షన్స్.
సో మనకి ఎగ్జాంపుల్గా ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్ ది ప్లే గ్రౌండ్ ఫ్రమ్ వికాస్ హౌస్. సో వికాస్ హౌస్ నుంచి మనకి వికాస్ హౌస్ నుంచి డైరెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్ ప్లే గ్రౌండ్ చూస్తే సో వికాస్ హౌస్ నుంచి మనకి నార్త్ డైరెక్షన్లో ఉంది. సో ఈ విధంగా మనం డైరెక్షన్ని కనుక్కోవచ్చు. సో మనకి డైరెక్షన్ కనుక్కోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంది, దాన్ని కంపాస్ అంటాము. సో కంపాస్లో మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఆల్వేస్ నార్త్ టు సౌత్, సో నార్త్ డైరెక్షనే చూపిస్తుంటుంది ఆల్వేస్ కంపాస్లో అనేది దీన్ని మ్యాగ్నెటిక్ నీడిల్ అంటాము. సో నార్త్ సౌత్ డైరెక్షనే రిప్రజెంట్ చేస్తుంది. సో దీనివల్ల మనము డైరెక్షన్స్ అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి మ్యాప్కి సింబల్స్. సో మనకి బిల్డింగ్స్, రోడ్స్, బీచెస్ ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అనేవి మ్యాప్ పైన రిప్రజెంట్ చేయడానికి చాలా తక్కువ స్పేస్లో రిప్రజెంట్ చేయడానికి కష్టం కాబట్టి మనం సింబల్స్ని యూస్ చేసుకుంటాము. సో మనకి యూనివర్సల్గా అన్ని సింబల్స్ని యూస్ చేసుకోవడానికి యూనివర్సల్ లాంగ్వేజ్ అని ఉంది. సో దీన్ని మనం కన్వెన్షనల్ సింబల్స్ అంటాము. సో కన్వెన్షనల్ సింబల్స్ అంటే మనకి ఇక్కడ ఇచ్చారు పిక్చర్లో. సో సో దీని రైల్వే లైన్లో అయితే దీన్ని బ్రాడ్ గేజ్ అంటాము, దీన్ని మీటర్ గేజ్, ఇది రైల్వే స్టేషన్. దీస్ ఆర్ ద సింబల్స్ ఫర్ రైల్వే లైన్స్. నెక్స్ట్ దీస్ ఆర్ మెటల్ రోడ్స్ అండ్ దీస్ ఆర్ అన్మెటల్డ్ రోడ్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ, స్టేట్ బౌండరీ అండ్ డిస్ట్రిక్ట్ బౌండరీ. సో నెక్స్ట్ రివర్, వెల్, ట్యాంక్, కెనాల్, బ్రిడ్జ్కి ఇవన్నీ సింబల్. నెక్స్ట్ టెంపుల్, ఇది టెంపుల్, ఇది క్రాస్ వచ్చేసి చర్చ్, మాస్క్. నెక్స్ట్ ఛత్రి, ఇవన్నీ కూడా మనకి రిలీజియస్ సింబల్స్. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ని పిటిఓ అండ్ సింబల్. సో పోలీస్ స్టేషన్ అంటే పిఎస్. నెక్స్ట్ సెటిల్మెంట్, హ్యూమన్ సెటిల్మెంట్స్ని రిప్రజెంట్ చేసే సింబల్ ఇది. సో ఇది టామ్స్ని రిప్రజెంట్ చేసేది గ్రేవ్ యార్డ్. సో నెక్స్ట్ ట్రీస్, సో ఈ సింబల్ ఏమో ట్రీస్, గ్రాస్. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సింబల్స్ అంటే ఇంటర్నేషనల్గా ప్రతి ఒక్కరు ప్రతి కంట్రీ కూడా జనరల్గా ఉపయోగించే సింబల్స్ని కన్వెన్షనల్ సింబల్స్ అంటాము. సో మనకి వేరియస్ కలర్స్ కూడా ఈ పర్పస్లో ఉపయోగించుకుంటాం. సో బ్లూ అనేది ఎప్పుడు కూడా వాటర్ని రిప్రజెంట్ చేసేకి బ్లూ కలర్ యూజ్ చేస్తాము. బ్రౌన్ అనేది మౌంటైన్స్ని రిప్రజెంట్ చేయడానికి. సో ఎల్లో కలర్ అనేది ప్లాట్యూస్ని, అలాగే గ్రీన్ కలర్ అనేది ప్లెయిన్స్ని మనకి రిప్రజెంట్ చేయడానికి వాడతాం మ్యాప్ పైన. సో నెక్స్ట్ మనకి స్కెచ్, ప్లాన్. సో రెండు టైప్స్ ఉన్నాయి. సో స్కెచ్ అనేది బేస్డ్ ఆన్ మెమరీ అండ్ స్పాట్ అబ్జర్వేషన్ అండ్ నాట్ టు స్కేల్. సో ఇక్కడ పర్టికులర్ డిస్టెన్స్ని మెజర్ చేసుకొని పర్టికులర్ డిస్టెన్స్ అనేది మ్యాప్ పైన రిప్రజెంట్ చేయడానికి కాకుండా సో మనకి మన మెమరీ పైన అలాగే స్పాట్ అబ్జర్వేషన్లో పైన బేస్ చేసుకొని వేసేదాన్ని స్కెచ్ అంటాము. ఎగ్జాంపుల్కి మన ఫ్రెండ్ హౌస్ మనకి తెలియకపోతే సో జస్ట్ సింపుల్గా ఒక పేపర్ పైన పక్కన నైబరింగ్ సింబల్స్ని వాటిని రిప్రజెంట్ చేస్తూ చేసేదాన్ని మనం స్కెచ్ మ్యాప్ అంటాము. సో డ్రాయింగ్, సచ్ ఎ రఫ్ డ్రాయింగ్ ఈజ్ డ్రాన్ వితౌట్ స్కేల్ అండ్ ఈస్ కాల్డ్ స్కెచ్ మ్యాప్. అంటే రఫ్ డ్రాయింగ్ వితౌట్ స్కేలింగ్ని మనము స్కెచ్ మ్యాప్ అంటాము. అదే ప్లాన్ అంటే మాత్రము డ్రాయింగ్ ఆఫ్ ఏ స్మాల్ ఏరియా అని లార్జ్ స్కేల్. సో స్మాల్ ఏరియాలోనే లార్జ్ స్కేల్ ఉపయోగించి లార్జ్ స్కేల్ మ్యాప్ని మనము దీంట్లో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి సర్టన్ థింగ్స్ వి మే సమ్ టైమ్స్ వాంట్ టు నో. సో దాన్ని మనము లైక్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రూము అలాగే పర్ఫెక్ట్గా చూపించలేము. దాన్ని మనము కాంట్ బి షోన్ ఇన్ ఏ మ్యాప్. అట్ దట్ టైమ్ వీ కెన్ రిఫర్ డ్రాయింగ్స్ డ్రాన్ టు స్కేల్ కాల్డ్ ఏ ప్లాన్. సో ఒక రూమ్ యొక్క మనము లెంత్ బ్రెడ్త్ని రిప్రజెంట్ చేయడం చాలా కష్టం మ్యాప్ పైన అంతా కూడా. సో జనరల్గా స్కేల్ ఉపయోగించుకొని మనం స్కేలింగ్ చేసుకొని డ్రా చేస్తే దాన్ని మనం ప్లాన్ అంటాము. సో వితౌట్ స్కేలింగ్ బేస్డ్ ఆన్ మెమరీ స్పాట్ అబ్జర్వేషన్ అంటే దాన్ని స్కెచ్ అంటాం. సో స్కెచ్ అంటే స్కేలింగ్ లేకున్నట్ట మెమరీ బేస్ పైన డ్రా చేసేది స్కెచ్. ప్లాన్ అయితే పర్టికులర్గా స్మాల్ ఏరియాలో లార్జ్ స్కేల్ ఉపయోగించి రిప్రజెంట్ చేసేదాన్ని మనము ప్లాన్ అంటాం. ప్లాన్లో మనకి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ వద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.